తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. గత కొంతకాలంగా నెలల తరబడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి క్రిటిక్ గా చెప్పుకునే కత్తి మహేష్ కి మధ్య జరుగుతున్న పోరు అందరికీ తెలిసిందే. కాటమరాయుడు సినిమా సమయంలో రాజుకున్న ఈ నిప్పు తర్వాత జనసేనపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి చేయగా అప్పటి నుండి కత్తి మహేష్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున నిరసనలు ఎదురుదాడికి దిగారు. ఇది తట్టుకోలేకపోయిన కత్తి మహేష్ మొదట్లో తనను వదిలేయండి అంటూ ప్రాధేయపడినా ఉన్నట్టుండి ఇక తన ఓపిక నశించిందని ఎదురుదాడికి దిగగా ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు మితిమీరిపోయాయనే చెప్పాలి. టీవీ ఛానళ్ల సాక్షిగా పవన్ ఫ్యాన్స్ కి అలాగే కత్తి మహేష్ కి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు చేసుకునే అనుచిత వ్యాఖ్యల దాకా వెళ్లడం విచారకరం. కాగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని తనపై ఒక్క ట్వీట్ చేయమంటూ అడిగిన కత్తి మహేష్ పై డైరెక్ట్ గా స్పందించని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ఓ మెసేజ్ ఇచ్చేశాడు. తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్ళు నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు. డోంట్ నో హూ సేడ్ ఇట్ బట్ ఏ రెస్పెక్టబుల్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ హ్యాస్ గ్రీటెడ్ మీ టుడే మార్నింగ్ విత్ అబౌవ్ కోట్ ఫెల్ట్ లైక్ షేరింగ్ గుడ్ డే అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తన గురించి కానీ తన వ్యక్తిగత విషయాలపై కానీ మాట్లాడే వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ఇచ్చిన ఈ మెసేజ్ తో కత్తి మహేష్ తగ్గుతాడు అని అనుకుంటే కత్తి మహేష్ మరోసారి పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ గొడవ ఇప్పట్లో తేరేలా లేవనే సంకేతాలు ఇస్తున్నాయి. మరి ఈ గొడవ ఎప్పటికి తేరుతుందో చూడాల్సిందే. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.